హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. పొద్దుగా లేద్దామని 6:30కు అలారం పెట్టుకున్నా. అది మోగుతాంది, నేను బంద్ చేస్తానా పండుకుంటానా, అది మోగుతాంది, నేను లేస్తానా బంద్ చేస్తానా పండుకుంటానా, ఇదే జరిగింది. ఆఖరికి 8ంటికి లేచిన. నైట్ ఓమానంగా నిద్రపట్టలేదు. దగ్గర దగ్గర 1 అయినట్టు ఉంది పండుకునేసరికి. పొద్దుగా లేచి కొంచెం వర్కౌట్ చేసుకొని బాక్స్ ఇట్లా పెట్టుకొని కొంచెం వర్క్కి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ లేవలేకపోయినా. అయినా ఏం కాదు, చలో బోలు గిట్లా కడిగి కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి కర్రీ ఇట్లా ప్రిపేర్ చేసుకుంటా. ఇవాళ ఏం కర్రీ వండుతానో మీరే చూడరు. ఇప్పుడు మనకు అవైలబుల్ ఏమున్నాయంటే టమాటాలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి, శనగపప్పు ఉన్నది, సెట్టు. దీంతో కూర సెట్ చేస్తాం మొత్తానికి అయితే. నేను ఏది ఉన్నా, ఒక టమాటా ఉన్నా, ఉల్లిగడ్డ ఉన్నా, కారం ఉన్నా ఆఖరికి కారం ఉన్నా కూడా దాన్ని కర్రీలాగా సెట్ చేసి పడేస్తా. నేనైతే ఫ్రెష్ అప్ అయితే పోయి. మీరు మాత్రం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ శనగపప్పును కొద్దిసేపు నానబెడదాం. మనం ముఖం కడుక్కొని వచ్చి అంతసేపు నానిందనుకో కర్రీ వండుకోవచ్చు. అంతలో మనం ఫ్రెష్ అప్ అయి ముఖం కడుక్కొని వద్దాం. కుక్కుడుకాయలు నానబెట్టినేయాలి, తల స్నానం చేయాలి. అబ్బా, అందరు బండ్లు వెళ్ళిపోయినాయి, నా ఒక్క బండే ఉన్నది. తెల్లగా మర్చిపోతున్నాయి. ఏ బిషి మా ఓనరాలు కూడా కింద కల్మాక్ చెట్లు, మీరు కూడా పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఆ మర్రి చెట్టు మీకేసి అలోవేరా పెట్టారు. నాకు కూడా ఒక సైకిల్ ఉన్నది, మనం సైకిల్ రైడ్ కూడా చేద్దాం. అక్కడ ఒకడే నా సైకిలే, అంత దుమ్ము పట్టిపోయింది. అదైతే బండి వచ్చిన కంతిని సైకిల్ని పక్కకు పెట్టేసి సైకిల్ని అంతా బాగా చేసి దాన్ని గాలి కొట్టేయాలి. కొంచెం సీట్ బరాబర్ లేదు. సైకిల్ రైడ్కి వెళ్దాం ఒకరోజు ఏంటి పొద్దుగా లేచి మంచిగా సైక్లింగ్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ డైలీ పొద్దుగా లేవాలి. నైట్ తొందరలో వండుకోకుంటే కళ్ళు మండతా అంటే కళ్ళు మూసుకోపోతా అంటే. అందుకే ఫోన్లు గీళ్ళు అన్నీ పక్క పడేసి జల్దీ పండుకోవాలి. జల్దీ పండుకుంటే జల్దీ లేవచ్చు, జల్దీ అన్ని పనులు చేసుకోవచ్చు, మంచిగా తినవచ్చు, వర్కౌట్ చేయొచ్చు. అందుకే జల్దీ లేవాలి. చలో, పప్పు అయితే నానింది. ఉల్లిగడ్డ టమాటా అవన్నీ కట్ చేసుకుంటా. బౌల్ కూడా కడిగి మంచిగా నీట్గా పెట్టిన. ఈ గడ్డం మీసాలు బాగా చిక్కగా పెడతాను. గడ్డం తీసేస్తేనో మీసాలు తీసేస్తేనో చిన్న పూరం లెక్క బచ్చగా లెక్క ఉంటారు. ఈ గడ్డమేమో మీసాలేమో నోట్లే పోతుంది. ఇంకొన్ని రోజులు ఉంచి గుండు గడ్డ అన్నీ తీసేస్తా. నోటిగా గుండు కొట్టించి మొత్తం తీసేస్తా. అప్పుడప్పుడు కూర వండుతున్నప్పుడు టమాటా నోట్లు వేసుకోవాలి. పచ్చి టమాటాలు తింటే మంచిదే, స్కిన్ గ్లో వస్తుంది.
నూనె మంచిగా వేడిగింది, జీలకర్ర కూడా మంచిగా ఎగింది. పచ్చిమిరపకాయలు వేసుకుంటాను మాత్రం దూరంగా ఉండాలి. ఓ ఓ ఓ ఓ ఓ చలో చలో. పచ్చిమిరపకాయలు వేయంగానే మంచి వాసన వస్తుంది. చేతులలో ఏం వస్తూ ఉందంటారు. కొద్దిగా ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసుకొని పప్పు వేసుకుందాం. పప్పును ఒకసారి కడుగుతాం, అట్లా ఏమన్నా డస్ట్ ఉంటుంది కదా. పసుపు అల్లం పేస్ట్ వేసిన ఆల్రెడీ, అది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. శనగపప్పు కొంచెం ఫ్రై అయినాక టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని నీళ్ళు పోసుకొని మరగ పెట్టుకుంటే కదా శనగపప్పు టమాటా కూర రెడీ. అంతేగా ఈ టమాటాలు వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అసలైన ఆసనం ఉంటుంది చూడు. తలకాయ కిందికి ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటుంది. ఏదో బాడీలో పెయిన్స్ ఇట్లా ఏమన్నా పట్టుకుని ఉంటే అట్లా పోతాయని ఆసనాలు ట్రై చేస్తాను. ఈ నడుము పెయిన్ గిట్లా ఉందనుకో, ఇప్పుడు నేను ఏ ఆసనం వేసినాం అనుకో, ఈ ఎన్నుపూస నొప్పి గిట్లా ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ప్రయాసాలు చూడండి అది. కర్రీ రెడీ అయిపోయింది గైస్. నేను జస్ట్ ఇట్లా వర్కౌట్ చేసుకునే అంతలా కర్రీ రెడీ అయిపోయింది. దించుకొని అన్నం పెట్టుకుని అంటే కథం అయిపోతుంది. స్నానం చేసి జంపు జిల్లాని శనగపప్పు మంచిగా ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది కూర. ఫైనల్గా ఒక 40 పుషప్ చేస్తా. 40 పుషప్ చేసి పోయి తానం చేసి వస్తా. కుక్కుడుకాయలు పిసుకాలి. ఇంకా కుక్కుడుకాయలు పిసికి రసం పిండి తలకు పట్టుకొని తానం చేసి వస్తా. గైస్ మార్నింగ్ వర్కౌట్ అయిపోయాక ఎర్లీ మార్నింగ్ ది బెస్ట్ జ్యూస్ అన్నమాట బీట్రూట్ బనానా జ్యూస్. స్కిన్ మంచి గ్లో వస్తుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఏం లేదు, ఇట్లా బీట్రూట్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొన్ని లైట్గా వాటర్ పోసుకొని ఈ పిప్పినంతా ఇట్లా తీసేయాలి. ఇట్లా పిప్పినంతా తీసేసి మిక్సీ జార్లో బనానా వేసుకోవాలి. బనానా వేసుకొని ఈ వాటర్ నల్ల పోసుకొని జ్యూస్ చేసుకొని తాగితే మంచిగా ఉంటుంది, హెల్త్కి మంచిగా ఉంటుంది. ఆకలి కూడా అంత తొందరలో కాదు. నేనైతే ఎప్పటి నుంచో తాగుతాను ఇట్లా, నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంత ఇట్లా పిప్పి తీసేయాలి. అంతా పిప్పి తీసేసి లైట్గా కింద ఇదంతా ఉంటుంది, ఇది కూడా వేసేసుకోవాలి.
బనానా మొత్తం పొట్టు తీసేసి సింగిల్ బనానా చనిపోద్ది అంటారా? నాకైతే సింగిల్ బనానా సరిపోదు, ఇంకొకటి వేసుకుంటా. సగం ఎక్కేసిన లైట్ ఏం లేదు, మిక్సీ జార్లో ఇది పోసేసుకోవాలి. అంతే, బ్లెండ్ చేసుకొని తావడే. ఇక చూసారా అట్లా వచ్చింది, మస్తు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. స్కిన్ మంచి గ్లో అవుతుంది. నేను రోజుకో విధంగా చేసుకొని తాగుతాంట. ఒకరోజు జింజర్, లెమను, క్యారెట్, బీట్రూట్ వేసుకొని తాగుతాంట. ఒక్కొక్కసారి ఇక మార్నింగ్ ఏం తినను, ఓన్లీ మధ్యాహ్నం తింటాయి. బీట్రూట్ జ్యూస్ తాగి, బనానా జ్యూస్ తాగి మధ్యాహ్నం డిన్నర్ చేస్తాను, లంచ్ చేస్తాను అంతే. Rajasthan का है, లాంగ్ ఫ్లైఓవర్ దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది. వెరీ లాంగ్ ఫ్లైఓవర్. జై బజరంగ్ బలి. రోజు ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని పోతాం. జై బజరంగ్ బలి. గ్రీనరీ బాగున్నది అది. ఇది సచివాలయం వెనకాల గల్లీ. ప్రసాద్ ఐమాక్స్ సినిమాలు అంత ఇన్నే ఉంటుంది రిలీజ్ అయిన రోజు. అంబేద్కర్ స్టాచ్యూ. ఎందుకు పోస్తారో ఏమో, అంత ఎత్తుపోతారో. బండి డబడబా డబడబా అంటుంది. అమ్మ జర ట్రాఫిక్ లేదు ఇలా. రోజు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ దానికి ఫ్లైఓవర్ దానికి ఇక్కడ దానికి తడుతుంది ట్రాఫిక్. చలో గైస్, బండి అయితే సెల్లర్లో పార్కింగ్ చేసేసిన. నైట్ పోతున్నప్పుడు కలుద్దాం మళ్ళీ. ఇక 8:30, 9 బయలుదేరుతా. ఆ టైంకి వెళ్దాం మళ్ళీ. చలో గైస్, బ్యాక్ టు రూమ్. బండి తీసుడు పెద్ద టాస్క్ ఉంది. మొత్తం వెనకాల అన్ని పనులే ఉన్నాయి. మన బండి ఇక్కడ ఉంది. కాలం తెచ్చిందా అన్నీ మర్చిపోయి ముందు ఇస్తాను. గైస్ ఇక్కడ లొకేషన్ చూసిరా? అటు ప్రసాద్ ఐమాక్స్, అటు సచివాలయము, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ. భలే ఉంది కదా. ఇలా ట్రాఫిక్ లేదు, ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. ఇలా అయితే రోజైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ట్యాంక్ బండ్ ఏరియా కదా, పబ్లిక్ బాగా వస్తారు. పబ్లిక్ బాగా వచ్చి వెహికల్స్ అన్నీ జామ్ అయిపోతాయి. ఇంకా సాటర్డే రోజు అయితే సందు ఉండదు అసలు ఈ రోడ్డు. ఎందుకంటే వీకెండ్ కదా, ఫుల్ పబ్లిక్ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి అయితే ఇట్లా రాను నేను. పొద్దుగాల పోయాను కదా, దీని బ్యాక్ సైడ్ నుంచి వెనకాలనే వెళ్ళిపోతా. ఎందుకంటే ఇటు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మొత్తం ఐస్ క్రీమ్ బండ్లు అయితే తక్కువ లేవు చూసిరా గాయస్. బండ్లే ఫుల్గా కొట్టుకుంటుంది, పెట్రోల్ తక్కువ ఉన్నది. ఇప్పుడే కొట్టించినాం అనుకో, పొద్దుగాల ఆధారబాదర్ లేకుండా పోవచ్చు మంచిగా. పుల్కాలు తెచ్చిన. పుల్కాలు
ఉడకలు తెచ్చినా కానీ ఏం చేస్తారంటే వీటిని బరాబరి కాల్చలేరు అసలు, పచ్చి పచ్చిగానే ఉండాలి. పొద్దుటి శనగపప్పు కర్రీ, పుల్కా విత్ శనగపప్పు కర్రీ. ఎలకష మంచిగానే కాల్చిపోయి బాగా ఆగలేదాం. టైం చూడు ఎంత అవుతుంది ఇప్పుడు, 10:36 అవుతుంది. ఆకలి కాకుండా ఏమవుతుంది ఇక. మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే చాలా తక్కువ తింటా, ఎప్పుడో ఒకసారి టిఫిన్లు చెప్తా అంట. ఇక బిర్యానీ అయితే చాలా తక్కువ. ఇప్పుడున్న సిచ్యువేషన్లకి బయట బిర్యానీ తినాలంటే భయం అవుతుంది. మ్యాక్సిమం అయితే వండుకొని తినడానికి ట్రై చేస్తా, బయట ఫుడ్ చాలా తక్కువ. సోషల్ మీడియాలో వచ్చే ఆ వీడియోలను చూస్తా అంటే బిర్యానీ తినాలంటే వణుకు పుడుతుంది. ఎలుకలు, పవరాల షిట్టు, బొద్దింకలు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్ చేస్తారు కదా, వాళ్ళు పెట్టే వీడియోలు చూస్తా అంటే భయం అవుతుంది. కట్టెలో కారం ఇంట్లోనే వేసుకొని తినేది బెటర్. ఉడకాల్సిందే దవాఖానలకి ఇది తిన్నామంటే. పోయి రోగాన్ని కొని తెచ్చుకున్నట్టే డబ్బులు పెట్టి. సారీ గైస్, నిద్ర పట్టిపోయింది అట్లనే. అన్నం తిన్నాక మూవీ పెట్టుకొని అట్లా మొబైల్ అట్లా పెట్టుకొని మూవీ పెట్టుకొని చూస్తాను. యుగానికి ఒకడు మూవీ పెట్టుకున్నా అట్లా చూస్తాను, అట్లనే నిద్ర పట్టిపోయింది. 12:10 అవుతుంది టైం, 12:10 అవుతుంది. డోర్లు తీసే ఉన్నాయి, లైట్ వేసి ఉన్నది. నేను అట్లే వండుకున్నా. ఇంకా అట్లా ఉంటుంది మనతో. ఆడని వచ్చినంటే మొబైల్ అన్నీ పట్టుకొని పోతాడు. సో గైస్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.